దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 25th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 4 and verse 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. ఎవరి యందు? పరిశుద్ధాత్మ యందు. దేవుని పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మన విమోచనను ఖాయపరిచినది. విమోచన దినము వరకు, ఏ దినమైతే మనము ఎత్తబడతామో, ఏ దినమైతే ఈ యుగాంతము జరుగుతున్నదో, ఏ దినమైతే సంఘము ఎత్తబడతాదో, దాని దినము వరకు మన యొక్క గ్యారంటీ ఎవరు తెలుసండి? మన గ్యారంటర్ ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడే. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And grieve not the Holy Spirit of God, whereby ye are sealed unto the day of redemption. Ye are sealed. కాబట్టి ఈరోజు నిత్య జీవము యొక్క గ్యారంటీ ఎవరండి అని అడిగితే, పరలోకానికి వెళ్తామని గ్యారంటీ ఎవరని అడిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ముద్రింపబడి ఉన్నాము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ upon your life and my life is guaranteed our redemptive work in our life. మన జీవితంలో విమోచన కార్యం యొక్క గ్యారంటీ పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మ అనుభవము కలిగి ఉన్నావా? Do you have the experience of the Holy Spirit? Are you filled with the Holy Spirit? దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డావని నువ్వు చెప్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిన వారై ఉండాలి. ప్రకృతి సంబంధముగా నువ్వు ఆలోచన చేసి నీకు నచ్చినట్టుగా నీ యొక్క ఫీలింగ్స్తో, నీ సెన్సెస్తో నువ్వు నిర్ణయాలు తీసుకుంటుంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఎలాగున్నట్టు? ప్రియదేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులము చాలా మంచి వారము, మనకి ఏది కరెక్ట్ అనుకుంటున్నామో దాని ప్రకారంగా వెళ్తున్నాము. కాదండి, పరిశుద్ధాత్మ దేవునికి ఏమి కరెక్టో దాని ప్రకారంగా వెళ్ళాలి. I told so many times, spiritual values are different from moral values. Spiritual values are for spiritual life. Moral values are for social life. అర్థమవుతుందండి? సామాజిక జీవితం కొరకు మనకు ఈ యొక్క సోషల్ వాల్యూస్ కావాలి, నైతిక విలువలు కావాలి. కానీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మీయ జీవితం కొరకు ఆత్మీయ విలువలు కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇప్పుడు రాయబడిన మాట చదువుదామా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకంటే చాలా మంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ఎఫెసీ సంఘముతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ డివోషన్ ద్వారా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని. ఎక్కడున్నారు దేవుని పరిశుద్ధాత్మ? మీలో ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపరుస్తున్నావు? నువ్వు ప్రకృతి సంబంధంగా ఆలోచన చేస్తూ, ప్రకృతి సంబంధంగా నువ్వు రియాక్ట్ అవుతూ, ప్రకృతి సంబంధముగా నీకు నచ్చినట్టు నువ్వు చేయడమే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడము. అర్థమవుతుందండి? అందుకే ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము. లోకానుసారముగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు, భక్తిని చేస్తున్నావు. నీకు ఏది కరెక్ట్ అనుకుంటున్నావో దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. కాదయ్యా, కాదమ్మా. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. ఈ లౌకిక సంబంధమైన బంధాలు, లౌకిక సంబంధమైన పలకరింపులు కాదండి, ఆత్మ సంబంధమైన బంధత్వం కావాలి. ఆత్మీయంగా మనము కట్టబడాలి.
ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు ప్రకృతి సంబంధమైన రిలేషన్షిప్ కొరకే, ప్రకృతి సంబంధమైన ఈ లోక రీతిగా మనము పలకరింపులు లోక రీతిగా కాదండి, ఆత్మీయ రీతిగా మనము కనెక్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ డివోషన్లో ఉన్న మీ అందరితో నేను ఆత్మలో మిమ్మల్ని మీ కొరకు ప్రార్థన చేస్తున్న ఆత్మలో మిమ్మల్ని నేను రీచ్ అవుట్ అవుతుంటాను. ఐ రీచ్ యూ అవుట్ ఇన్ ద స్పిరిట్. ఎస్, ఐ డోంట్ నో సో మెనీ ఆఫ్ యూ ఇన్ ద న్యాచురల్. భౌతికంగా చాలా మంది నాకు తెలియదు ఈ డివోషన్ ఉన్నవారు, కానీ నా ఆత్మలో నేను ప్రతి ఒక్కరిని ఎరుగుదును. ఐ మీట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద స్పిరిట్. కాబట్టి నీవు ఆత్మీయులుగా నడవాలంటే ఆత్మానుసారమైన జీవితం జీవించాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఏ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనల్ని వ్యవహరించమంటున్నాడో ఆ విధంగా వ్యవహరించాలి. అర్థమవుతుందండి? డోంట్ థింక్ కామన్ సెన్స్ ఈజ్ స్పిరిచువాలిటీ. నో, కామన్ సెన్స్ ఈజ్ సోషల్ వాల్యూ. स्पिरिचुअल सेंस इज इंपॉर्टेंट है. हिंदी में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें 4 अध्याय और 30 वचन पढ़ रहे हैं. परमेश्वर के पवित्र आत्मा को शोकित मत करो जिससे तुम पर छुटकारों के दिन के लिए छाप दी गई है. छाप दी गई है. पवित्र आत्मा आपको ऊपर छापा है. वो छापा से क्या गारंटी है पता? आप स्वर्ग जाने की गारंटी है. इसलिए परमेश्वर की आत्मा को हम क्या नहीं करना चाहिए? दुख नहीं पहुंचाना चाहिए. दुख नहीं पहुंचाना चाहिए. जब आप अपने इच्छा के अनुसार चलते हैं, दूसरों को आप घाव करते हैं, तो आप परमेश्वर का पवित्र आत्मा को दुख पहुंचा रहे हैं. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకుందామండి. ఆత్మానుసారంగా నడుచుదాము. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడదరో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు అని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుతాము. బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్. కాబట్టి నీవు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచడానికి స్తోత్రంలో నాయన. అవును తండ్రి, ఈ ప్రపంచంలోనే నాయన తండ్రి అతి బలమైన ముద్ర ప్రభ, అతి శక్తివంతమైన ముద్ర, అతి అధికారంతో కూడిన ముద్ర పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మేము ముద్రింపబడినందుకు స్తోత్రంను చెల్లిస్తున్నానయ్యా. దేవ, ఈ ఆరాధనలో మేము ఈ విషయాన్ని రికగ్నైజ్ చేయుటకు, గుర్తించుటకు నీ కృపను దయచేయండి నాయన. మేము గుర్తించి దాన్ని తగిన నట్టుగా మేము వ్యవహరించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, మా ముద్ర మేమేం దేంతో ఎవరితో ముద్రింపబడి ఉన్నామో మేము ఎరిగినట్లయితే ప్రభ, మాకు విరోధంగా రూపించబడిన ఆయుధము వరతలేదయ్యా. దేవతాన్ని సహాయం చేయండి నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నాయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రింపబడిన వారై ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్ కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నాయన తండ్రి, బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు నాయన తండ్రి, దేవ తండ్రి, వారి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేసి వారిని దీవించినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి కాపాడడానికి స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి దీవింపబడి పరిశుద్ధాత్మ నడిపింపబట్టుకు సహాయం చేయండి దేవ. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు మీకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడు. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.